1 get 1 free. ఈ ఆఫర్ కి టెంప్ట్ అవ్వని వాళ్ళు ఎవరండి చెప్పండి. మరి మన రచ్చ రవి ఏ రేంజ్ లో టెంప్ట్ అయ్యాడో మీరే చూడండి. లెట్స్ వెల్కమ్ రచ్చ రవి along with his team. లక్కీ లక్కీ ఎంతో లక్కీ ఈ లోకంలో పుట్టడమే లక్కీ. పోయిన వారం స్కిట్ బాగాలేదు, రచ్చరవి గారికి నెత్తి మీద దరిద్రం తాండవిస్తానని చాలా మంది అంటుంటే విన్నా. అరే భాయ్ మీకేం తెలుసు నా గురించి? మీకు తెలియని నిజం ఇంకోటి చెప్తానా? ఏమిటో? నన్ను నెత్తి మీద అదృష్టం బ్రేక్ డాన్స్ చేస్తాను. లేకపోతే నేను ఆస్ట్రేలియా పోవడింది భాయ్. 4 స్టేట్లు బోర్ కొట్టిందని బ్రెస్బియన్ పోయినా, 3 వస్తే మెల్బోర్న్ పోయినా, అరే స్విమ్మింగ్ పూల్ కోసం సిడ్నీ పోయినా, ఆడుకుందామని అడ్లాంటి పోయినా. ఇంత అదృష్టం ఏమనుకుంటా చెప్పు. మీకు ఇంకో విషయం చెప్పాలి, నేను ఎంత మేధావినో మీకు తెలియదు, తెలుసుకోవడం కూడా ట్రై చేయొద్దు. సముద్రం లోతు రచ్చరవి గారు తెలివి అంచనా వేయాలనుకుంటే ఫెయిల్ అవుతారు. మీరు తెలుసుకుంటారు, ఎందుకంటే ఫస్ట్ స్కిట్ మీకు తెలియలేదు, ఇప్పుడు రియాలిటీ బయటకు వస్తుంది. బెర్మా ట్రయాంగిల్ రచ్చరవి మేధస్సు సేమ్ టు సేమ్. బెర్ముడావే బెర్మ్యూడా బర్మా ట్రయాంగిల్. ఈ రోజు నుంచి మీ అందరికి ఒక విషయం చెప్పబోతున్నా. మీరు అందరూ ఒక చెక్కు, ఒక కారు, ఒక ఫోన్ తో అడ్జస్ట్ అవుతారు. నేను అలా కాదు, ఏది కొన్నా 2 సోఫా 2, టీవీ 2, ఫ్రిడ్జ్ 2, బిందె 2. అసలు పీక్ 1+1 ఆఫర్ లో చూపిస్తా. ఇప్పుడు చూడండి, గులాబ్ జామున్ ఏమండి దీన్ని కొన్నా, కాలా జామున్ మై ఫేవరెట్. చూసారా, ఇది కొంటే ఇది ఫ్రీ. ఐ లవ్ కాలా జామున్. చూడే, వచ్చే ముందే మీకోసం షాపింగ్ చేశా. షాపింగ్ లో చీర కొన్నా, పాలు వచ్చింది ఫ్రీ. పూలు కొన్నా, ఇదిగో దారం ఫ్రీ. ఏమండి, నాకు తెలియక అడుగుతాను, దానికేమో పువ్వులు ఇచ్చారు, నాకేమో దారం ఇచ్చారు. ఈ దారంతో నేను ఏం చేసుకోవాలి? పిచ్చిదానా, ఫ్రీగా వచ్చిన దానికి మాటలే ఉండయి, డైలాగ్ లెక్క వచ్చినాయి. మాటికి మీరు అక్కడ ఫ్రీగా వచ్చిందనంటే ఏం బాగాలేదండి. చిన్నదిన చూసావా, ఒక ఆడ మనిషి బాధ మరొక ఆడ మనిషితోనే పంచుకోవాలి. ఫ్రీగా వచ్చిందనా డైలాగ్ బాగుపడుతుంది. ఎంతసేపు చూసినా ఫ్రీగా వచ్చిందని, మాటకో ఫ్రీగా వచ్చిందన్న, మాట తర్వాత ఫ్రీగా వచ్చిందని అభిమానంతో కాఫీ తెచ్చానని సూయ నేను ఇవ్వను. నేను ఈ మధ్యలో కాఫీ తాగడం మానేసిన. సార్ మీకు డౌట్ రావచ్చు, పెళ్ళాన్ని కొట్టక వస్తువుని తిరగొట్టారని. పెళ్ళాన్ని కొడితే మొగుడు వాల్యూ పడిపోతుంది సార్. బయట పెళ్ళం మీద కోపం వచ్చిందనుకో ఇంట్లో ఒక వస్తువును పట్టుకుని కొట్టండి, ఆటోమేటిక్ గా వాళ్ళకి భయం దూరవుతుంది. కాబట్టి చూడండి, ఇంకోటి చెప్పాలండి, నా జామున్ గురించి ఒక ప్రత్యేకమైన ఒక టాపిక్ ఉంది. దీనికి నగల పిచ్చి, చీరల పిచ్చి, డబ్బు పిచ్చి, అందులోనే బతుకుతుంది. కావాలంటే చెక్ చేస్తా చూడండి. జామున్ ఊరికే పిలిచారా లేకుంటే ఏదైనా ప్రాపర్టీ కోసం పిలిచారా? నీకోసం ఉన్న నగ కొన్నని. ఎంత ప్రేమ నేనంటే చూసారా చిన్నదినా, నేనంటే ఎంత ప్రేమ ఆయనకి నా కోసం నగకొన్నాడు. ఇదిగో అందుకో, ఇవ్వండి ఒక్కసారి నా మెల్లో చూసుకోవాలని. ఇవ్వండి. నాకు మూడు వచ్చినప్పుడు ఇస్తా. లోపడిపో. హలో, నేను ఇరగొట్టాలి, నువ్వు లోపడిపోవాలి. నువ్వేంత ఉల్టా వేసినావు. దీనికి ప్రేమ పిచ్చి. నేను ప్రేమ మాట్లాడితే చాలు పిచ్చిదే లెక్క చేస్తుంది. కావాలంటే చూస్తారా? ఏ కాలా జామున్ వస్తున్నానండి. అనసూయ, ఎంతైనా మగుడు కదా, కొట్టినా వాడే పుట్టినా వాడే. ఏవండి పిలిచారా? మన ఇద్దరం కలిసి సినిమాకి వెళ్దామా? అబ్బా అబ్బా అనసూయ, చిన్నది నాకు చూసావా, మీ అన్నయ్య నన్ను సినిమాకి తీసుకువెళ్తానన్నాడు. ఏ సినిమాకి తీసుకువెళ్తారు? సినిమా గురించి పాటు పిచ్చిదానా, మన ఇద్దరు రెస్టారెంట్ పోతా ఉంటే ఇంకేం చేస్తావు? అబ్బా, మా ఆయన ఎంత మంచివాడు. రెస్టారెంట్, అక్కడి నుంచి ఇంకా పబ్బు కూడా. అబ్బో పబ్బట, హాయిగా డాన్సులు కూడా వేసుకోవచ్చు. ఏమండి ఏమండి ఏమండి, నన్ను ఎప్పుడు రెస్టారెంట్ తీసుకుని వెళ్తారు? మనకు మూడు వచ్చినప్పుడు. మూడు ఎప్పుడు వస్తుంది? నువ్వు లోపడిపోతే వస్తుంది. చూసా బాబురా, ఎంతో ఇష్టంగా పిలిచాడు, వచ్చాను. నా మీద నీకెంత ప్రేమ ఉందో చూపెట్టడానికి పిలిచానే. హలో సార్, కుట్టు మిషన్ లో కుట్టు మిషన్ నేనేం చేసుకోవాలరా? అంటే 1+1 ఆఫర్ ఉంది సార్. 1+1 లోపల 20,000 సార్. 30 తీసుకురా పిచ్చాడు. 1+1 ఆఫర్ అడబెట్టు. జామున్, కాలా జామున్. వస్తున్నానండి. నీకోసం కుట్టు మిషన్ కొన్నా తీసుకో. నీకోసం కుట్టు మిషన్ తీసుకున్నా తీసుకో. అదెందుకండి ఇప్పుడు? మీ నోరు కుట్టిద్దామని. అయినా మీరు 1+1 ఆఫర్ అనుకొని ఇల్లు మొత్తం సామాన్తో నింపారు. ఇట్రా, దాన్ని కొడతా నువ్వు లోపడిపోతా. నాకు నచ్చావు, ఒక ముద్దిస్తా. ఇట్రా.
వాళ్ళు ఎంతో ఎంకరేజ్ చేశారు అవుట్ సైడ్ నుంచి, మీరేంటో ఇలా పెట్టారు. ఫ్రీగా వచ్చిన దానికి ఆ మాత్రం చాలు లోపడిపో. చూసా వదిన, మాట వస్తే చాలు. బాబు గారు మీరు కూడా విన్నారు కదా, ఫ్రీగా వచ్చిందన్నా ఫ్రీగా వచ్చింది. ఏం ఫ్రీగా వస్తే నేను పెళ్ళాన్ని కాదా భార్యని కాదా? అబ్బో వస్తే ఇట్రావే నువ్వు ఇట్రా. ఒకసారి నిన్ను OLX లో పెడితే కూడా కొనేటోడు ఎవరైనా ఉన్నాడే? ఏమండి చెప్పు, నేను ఎక్కడి నుంచి తీయాలి చెప్పు. ఇవన్నీ మీకు మొదటి తెలీదా? నీ మాట్లాడితే వెనక్కొట్టడమే తెలుసు మీకు. చూసారా మన స్టామినా. అయినా నేను ఇంకొక ఆఫర్ ఇద్దాం అనుకుంటాను వీళ్ళిద్దరికి, మీకోసం. గులాబ్ జామున్, కాలా జామున్. ఏంటి మాట కంటే పిలుస్తారు, అన్ని విరగొడతారు, నా ఎంకలు విరగొట్టినట్టు. వస్తే ఈ రోజు ఒక మంచి ఆఫర్ ఇవ్వబోతాను మీ ఇద్దరికి. ఈ రోజు నిజంగా మీరు ఆఫర్లు ఇవ్వాలి. అరే మంచి ఆఫర్, నువ్వే తెలిసిపోతావు. ఇట్లా కూర్చో. చూడే, మీ ఇద్దరిట్లో ఎవరో ఒకరు డిసైడ్ చేసుకోండి, ఒకరితోనే కాపురం చేస్తా. ఒకరితో కాపురం చేస్తా, ఇద్దరు పిల్లలు కనాలి. అదేంటండి? అదేంటండి, వైఫై ఒకటి పెట్టుకుంటే 4 మొబైల్ కనవాయమ్మా. ఏమండి అది వైఫై, మీరు వైఫుల్. ఏమండి దానికి దీనికి చాలా తేడా ఉందండి. నాకే చెప్తాను. అర్థం చేసుకుంటావు, ఒక ముద్దిస్తా. అండి గాలిలో కలిసిపోయిందండి, డైరెక్ట్ గా లిప్ ఇవ్వచ్చు కదా. ముద్దిస్తా. ఏమండి బాబు గారిని చూడండి. చూసా చిన్నదినా చూసావా, మన దగ్గర ఇదే టెక్నిక్. వాళ్ళని అలా పైకి చూపించాలి, మనం ఇలాగ అటాక్ చేయాలి. హౌ రొమాంటిక్. అబ్బా రొమాంటిక్. అనసూయ క్యాచ్ చేయి. ఆమె కూడా ముద్దు పెడతామైంది, అనసూయ కూడా పోతాను. సార్ ఒక అద్భుతమైన ఆఫర్ ఉంది సార్. ఏంటి ఆఫర్? కత్తి లాంటి అమ్మాయి ఉంది సార్. ఎలా కనపడతాను నేను నీకు? పూర్తిగా ఏంటండి సార్, చెప్పు. కత్తి లాంటి అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని కానీ మీరు కొంటే కొడుకు ఫ్రీ. అవునా? తొందర పిలిపి, తొందర పిలిపి. అమ్మా సోనాలి బింద్రే. ఆల్రెడీ ఇక్కడ ఉన్నది కదా, అదెందుకురా? మనసు పెట్టి ఆలోచించండి, నేను ఏదో విధంగా పనికొస్తాను కదా. నీ రిక్వెస్టింగ్ చాలా నచ్చింది, అందుకో ఓ. మీలో చాలా స్టామినా ఉందండి. అక్క ఆ చెల్లి ఇక్కడ రా. ఎప్పుడు వస్తుంది తీసుకొచ్చాడు, దీన్ని ఒత్తిడి తీసుకొచ్చాడు అక్క వాడు. హలో, నన్ను అడుగు, నేను చెప్తా. అది ఆఫర్ లో వచ్చింది, దాని కొంటే కొడుకు ఫ్రీ అట. వస్తాడు ఇప్పుడు ఆన్ ది వే. జస్ట్ ప్లీజ్ బి ఆన్ ది లైన్. ఓహో అక్క ఈ రోజు నుంచి మరి ముగ్గురు కలిసిందాం అక్క. సరే గానీ ఇది తీసుకుందని పెట్టమ్మా. మరి మా దగ్గర కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి, తీసుకుంటా. ఆఫర్ అంటే నాకు చెప్పాలిగా. మీకు తర్వాత చెప్తాం. ఏది మన ఆయుధాలు తీసుకో. ఇప్పుడు ఒక ఆఫర్ ఏంటంటే, ఏంటక్క? నువ్వు ఇవ్వవే ఫస్ట్. ఆగు, నువ్వు ఇటువైపు కెమెరా ఫేవర్ గా ఉండి దెబ్బ తగలాలి కదా. ఇప్పుడు నా చెల్లి ఏం చేసింది, ఒకటి ఇచ్చింది. అప్పుడు నేనేం చెయ్యాలి? డబలు డబలు. ఫ్రీగా వచ్చిందని అలా పంపించారంటే ఇలా రండి. ఏమండి మీకోసమని మా దగ్గర కూడా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి. ఆఫర్స్ ఉన్నప్పుడు నాకు చెప్పాలి, వాళ్ళకి కాదు. ఇప్పుడు ఆఫర్ కింద ఇదేమో నాకు, అది నీకు అయితే ఇది నాకు. ఇప్పుడు ఆఫర్ కింద ఇదేమో నాకు, అది నీది అయితే ఇది నాది. ఏ చెల్లి, నీదొక్కను నాదొక్కను. తర్వాత ఇంకేమేం పాటలు ఉన్నాయి చూడు, ఇంకేమైనా మిగిలిపోయాయి. పెళ్ళాంగా చూడాలరా, అర్థమైందా? అర్థమైంది. ఇలా కెమెరా ఫేవర్ గారు మేడం, ఇలాంటివన్నీ మేధావులకి ఎప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. లైట్ తీసుకోవాలి అంతే. సో జడ్జెస్ ఏమంటారో విందాం. లక్ష్మి గారు. I enjoyed it completely thoroughly and Ravi నీ ఎనర్జీ అసలు ఇట్స్ ఇన్ఫెక్షియస్. నాకు ఇక్కడ కనిపించేస్తుంది ఆ వైబ్రేషన్స్. అండ్ బోత్ జామున్స్, మీ కాలా జామున్ అండ్ గులాబ్ జామున్ ఇద్దరు అద్భుతంగా చేశారు. అందరూ నాకు బిగినింగ్ టు ఎండ్ ఐ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్. నాగబాబు గారు. ఎంత ఫ్రీగా వచ్చినా అప్పరాలంటే పారేస్తే ఏం చేస్తాం. సో బాగుంది, ఐ ఎంజాయ్డ్. గుడ్, బాగుంది. ఇదిగోండి వదినా, ఇదే మా చిన్న డస్టర్. డస్టర్ కాదు మమ్మీ, డాటర్. ఇదిగోండి, దీనికి మొన్న 4 లైట్ వచ్చాయిగా. మమ్మీ నాకు 6+. నువ్వు ఉండు బేబీ,
కూతుర్నిచ్చి నాకు పెళ్లిని చేసిన ఈ ఇంటి అల్లుడికి మినిమం మర్యాద ఇవ్వవా? నీ మొహానికి పిల్లని ఇవ్వడమే ఎక్కువ. 10 మంది ముందు నా పరువు తీయకండి, పరువు పోతుంది. అక్కడ మన ఇంటికి గోస్ట్లు వచ్చింది ఇద్దరైతే గోస్ట్లు కాదమ్మా, గెస్ట్లు. అబ్బాయి ఏదో ఒకటిలే, ప్రతి వాడు బాసం చెక్క పెట్టేవాడే.